నువ్వు ఆ ఫోటోలు కనిపించకుండా నీ ముఖం పెట్టినావు కదా, నేను ఎట్లా ప్రూవ్ చేయాలో నాకు తెలుసు. ఏం చేస్తావు? కాదు వీళ్ళు మన ఇంట్లో ఇప్పుడు మగ మనిషి ఉంటే ఇట్లా ఇంటి మీదకి వస్తున్నా అని అది లేకపోయి బతికి కదా వీళ్ళు ఆట సాగుతుంది. చచ్చిపోయాడు ఎందుకు కాపాడినవురా నువ్వు? అవునే సచ్చుడు పరిష్కారం అనే. అరే నా ఇజ్జత్ లేని, నా బతుకు ఆగమైంది, నేను బతికి వేస్ట్ అలా నేను చచ్చిపోతాను వేనంగా కూడా. అవును మరి సత్తా అంటున్నావు. ఇంకా చిన్న పండు ఎందుకు కట్టుకున్నావు? పెద్ద పండు కట్టుకుంటావు. చిన్న పండుగ కట్టుకున్న తాళ్ళు కట్టుకున్న కాడి పెట్టుకొని చేద్దామని. దొంగ వాడు కావులు మొత్తం నన్నే పగబట్టిర్రు. నేనేం పాపం చేసిండు అత్తమ్మా. ఎందుకు ఎడతానవే? ఇంటి మీదకి రాబట్టే దొంగ వాడు కావులు. కాదే ఇంటి మీదకి రావట్టురని అంటే ఫోటోలు పంపించినా కూకుంటారే. నీ తెలివి మంచిగా ఉందా? నేను పంపలేదు అత్తమ్మా. నువ్వు కూడా నన్ను నమ్మతలేవా చెప్పు? నువ్వు అన్నది అమ్మవా అత్తమ్మ అంటే నేను ఎట్లా నమ్మానే? మంట పెట్టందా పొగత్తదా? ఇక నువ్వు చెప్పావు కదనే. మరి ఎందుకని నేను బతికి నువ్వు నాకు చెప్తాను లేకపోతే నేను ఇజ్జత్ కన్నా ఆగి సత్తిగా నువ్వు చేయబట్టి. నా బాధ అంతా ఎలా పోసుకుందామని మా అక్కకు ఫోన్ చేసి అక్క గిట్లా చేసిరాక బాడు కవులు నాకు బాధ అనిపిస్తుంది అని మాట్లాడినా. నువ్వెందుకు భయపడతావే చెల్లె? నువ్వు వాళ్ళని భయపెట్టాలి. నీ దగ్గర ఏమన్నా ప్రూఫ్స్ ఉంటే గిట్లా చేయి చెల్లె, వాళ్ళు చెప్పినట్టు ఇంటర్ షేర్కి అన్నది. అందుకనే నేను అట్లా చేసిన. అయితే మీ అక్క చెప్పింది పట్టుకొని నువ్వు ఎక్కడికో అన్నా ఆ కథలు చేస్తున్నావు. నన్ను చక్కగా నీ రమ్మని ఇడాకులు వేయాలి. నువ్వు మా ఇంట్లోనే ఉండవు వద్దు. ఇడాకులు ఇచ్చిందే సొక్కవు నీకు. ఎందుకో గింత పాపం గింత అడివా? నేను ఎంతకని సరిదిద్దాలని నీ సరిదిద్దుడు పాడువాడా. వైరల్ స్టార్ తమ్ముళ్ళు ఆట ఆడుతురుగా. ఇట్రారా ఒకసారి. ఏమైంది? ఇంతకుముందు ఏమన్నా ఊళ్ళో జోరు ఆట ఆడుతురుగా అన్న. దానికన్నా ముందేమన్నావురా? వైరల్ స్టార్ అన్న. మళ్ళీ సార్ అన్న వైరల్ స్టార్. నీకు ఎట్లా కనబడుతున్నాయి? ఊళ్ళో కథలు చేసుకుంటా మళ్ళీ నన్ను కొడుతున్నావు. దౌడలు వలుగుతాయి, పిస నాటకాలు చేసినావు అనుకో. అందరికి చూడాలనిపిస్తున్నాం కదా మేము. ఎప్పుడు ఇష్టం వచ్చినాడు ఎటు అటు మాట్లాడుతుర్రు. పోరాని లెక్కుండు. పిస నాటకాలు ఏ గోడకేసి వస్తుందో చెప్తున్నా. చేసే కథలు చేసుకుంటేనే మళ్ళీ ఉల్టా కొడుతుండు. కొట్టపోతే ఏం చేస్తారా? ముద్దు పెట్టుకుంటారా? ఏందే మరి కొడతా? కొట్టు బరాబర్ అంట. వైరల్ స్టార్ ఏం అట్లా చూ బండ మీదైతే చెప్తున్నా అననే. అరే మేము బాగా చులకన కనిపిస్తున్నారా మేము? అననే అని చెప్పినా ఎందుకు కొడుతున్నావు? ఇంటికి రాని వీక్తాను. ఎట్లా పెరిగిందిరా మత్తు? నిన్నాక మన షెడ్యూల్ వేసుకున్నావు పోడా అన్నది నీ అనే పోతున్నా అంత. ఇంకోసారి ఇట్లా అనాలే, చెవుల బండలు వస్తే చెప్తున్నా. వైరల్ స్టార్ ఏం చేస్తావు ఇప్పుడు? దొరకవా నువ్వు వాడికి రా. నీకు అన్నం ఎట్లా తినబుద్ధి అవుతుంది? ఇంత ఇజ్జత్ లేని బతుకెందుకు బతుకుతావు? చిన్న ఎత్తన్న రండి ఉందా నీ పెయిలా? ఇంత జరిగినా కానీ నీకు ఇజ్జత్ అనిపించలేదే? కొద్దిగా నన్ను నీ చెత్త జిర్రు అంటలేదా? అన్నం పెట్టుకొని తినడానికి నీకు ఎట్లా ధైర్యం వస్తుందే? అత్తమ్మ ఇప్పుడు ఏదో జరిగిందని నేను కడుపుకు చంపుకోవాలన్నా చెప్పు? అవునే, కడుపు పెద్దదా ఇల్లు పెద్దదే? కడుపే పెంచినవా? తినబద్ద చస్తావా? తినకు అనత్తమ్మాను. అన్నం వేసుకుందామా అని అత్త నువ్వు అన్నం తినకుంటే వేసినావు కదా. ఎంతైనా తల్లి అత్త తల్లి అవుతుందా? అవునే, అత్తే తల్లి అని మాట్లాడతాను. నీ తల్లి కానీ ఎక్కువ నువ్వు చేసిన సాటలు నేను కప్పున పెడుతున్నా. నీ తల్లి ఇంకింతకేం చేస్తుంది? ఒక్క కడుపు చూస్తుంది పెండాంచడి తిని బిడ్డ అని. తింటే అయిపోయానా? సరే అత్తమ్మ, నేను తప్పే వేసినా కావచ్చు, నువ్వు తినేటప్పుడే అంటావా? మరి నువ్వు చేసిన సాటలు కాసోంటి నా కడుపు అంతా మసులుతుంది నేను చూస్తే. సరే నాది నీది కలిపి 4 సార్లు నువ్వే తిను. నేనే తింటా. అవునే, ఎన్ని తిట్లకైనా నేనే ఉన్నా ఎసట్ల బియ్యం బుక్కు అన్నదా మీ అవ్వ? మనిషి వైపు పుట్టినావే నువ్వు. మానజలం ఎత్తినప్పుడు కొద్దిగా అన్న మనిషికి ఆలోచన ఉండాలి, రెండన్నది ఉండాలి. పెయిలా తింటుందట పెండాచినంత పెట్టుకొని దీని తిండి దీవగడ్డ కోను. ఏమైనా మనోడు ఇంకా అత్తలేడు. ఏమోనే. అవునే, నీ మొన్న ఎంబడుకింది ఏమైందిరా చెప్పొద్ది?
ఎమ్మడు ఉరికిన్నా ఆడికి ఎవరికి బండ కట్టుకున్నాడు మళ్ళా మళ్ళా నేను అద్దే ఆగానే ఉరికిన దగ్గరికి వరకు బాగా దుంకిండు దుంకిండా మళ్ళీ వెనకబడి నేను దుంకినిగా కాపాడినా సత్యం వస్తుంది రమ్మతోడు చెప్పు సచ్చుడు పరిష్కారం మరి నేను చిన్నోడేనారా మీరు ఇటు పోయినాక నేను కట్టెపట్టిన మంచి గుత్ప కట్టే పోయినా దాన్ని బయటికి గుంజుకొచ్చి వాళ్ళ అత్త ముంగట అంగడంగడి చేసిన తెలుసా అంగడంగడి చేసినావు అంగడంగడి అంటే ఏమంటే అంగడంగడి కాదు రావులే వాళ్ళ అత్త ముంగటనే జాక్కుంది తెలుసా జాక్కున్నాక బయటికి గుంజుకొచ్చి కట్టబట్టి కొట్టకొట్టగిన వాళ్ళ అత్త కాలు మొక్త బాంచినట్టు ఇడిచిపెట్టిన తెలుసా ఎట్లు ఇసిపెట్టి వచ్చినవే నాది అందుకుంటేమో అరే కొట్టుడు పరిష్కారం కాదురా భయ్ ఆడి మనిషి పుష్కన దెబ్బ పడ్డా అనుకో మన జీతం సంకరాకపోతుంది తెలుసా ఇప్పటికే నరకం చూస్తున్నాం ఈ ఊర్లో అబ్బా ఎవరిని చూసిన 20,000 ఇంట్లోకి వెళ్ళి వెళ్దామంటే ఇజ్జత్ అనిపిస్తుంది అబ్బా ఏమైంది అరే సూరజ్ గారు నిన్నాక మొన్న పోరాడు అది నోటికొచ్చిన మాట బట్టి పిలుస్తున్నావు నేనంట వైరల్ స్టార్ నాకు పేరు పెట్టినాడు నిజమే వైరల్ స్టార్ నువ్వు అరే అంతా నువ్వే బట్టి అయింది నువ్వు పిచ్చి పిచ్చి ఏకు చెప్తున్నా నేనేం చేసినా ఇంకా అవసరం వారా ఆయన పేరు పెట్టిన ఏదో బాధపడుతుంది నువ్వు అన్న నువ్వు నిజంగానే అనబడుతుంది ఇంకా ఏమైంది సంపలేండి ఏమైంది నేను ఆ ప్లేస్ నేను గొడవలు పెట్టేసేద్దు నన్ను మరి ఏందనుకున్నావు కట్రవుతు రాబట్టి అని చంపుతామని ఇంతకుముందు పోరాడిని సరే అయితే కానీ ఇప్పుడు మరి ఏ పెద్ద మనిషి దగ్గరికి పోదాం మరి ఆల్వాల సింద్ర దగ్గరికి పోదామని ఏదికి మనలో సిందే తాతనా ఆ తాత ఎప్పుడు ఎటు మాట్లాడేది తెలియదు ఫెయిలు మరి గంగులాసాల దగ్గరికి పోదాం గంగులాసాల ఆయనకి ఏడ సాధన అవుతుంది ఇప్పుడు ఆయన అత్త మంచిగా ఉండు కానీ ఆయనకు సాధన అవుతలేదుగా గంగులాసాలు ఒకప్పుడు పంచాయతీకి అత్తే తెగని పంచాయతీ లేదు కానీ ఏం చేస్తాం ఏమవుతాడు ఇప్పుడు మరి గా బోర్డులోకి ఎవరైనా వెళ్దామని బొడవల కవరైనా ఈ బొడవల కవర ఏడున్నారా ఆయన పోయి 2 నెలలు అవుతుంది ఊర్లో ఉంటున్నా గవర్న తెలియరా నీకు అవు నువ్వు అదే కానీ రోలం వెళ్తాం బతురానంతుని వెళ్దాం పట్టిగా ఆయన అయితే సిపాయి బాపమ్మనే బత్తులను అంత బత్తులు పెట్టుకుని వెళ్ళిపోతాడు అద్దు మరి రోజులు పెడితే బరాబర్ ఉంటుందిరా నాకు తెలిసి ఇక పెంటోళ్ళు అయికుంటాం అయితే బరాబర్ని ఏ వారి అయికుంటుంది కాలం ఎప్పుడో పోయింది కదా సురేష్ అన్న అలా కొడుకు నెంబర్కి మాట్లాడతాడు మొన్న వార్డు మెంబర్ నిలిచిన ఓడిపోయాడు యూత్లో మంచి పలుకోడు మంచి సపోర్ట్ చేస్తారు యూత్ని మాట్లాడడం నెంబర్ ఎక్కువ మరి యూత్ సపోర్టే ఉండి మరి ఎందుకు వెళ్ళలే అరే అన్న యూత్ లేని కానీ నిల్చుంటా ఏం చేద్దాం ఓకేనా సురేష్ అన్న సురేష్ అన్న అయితే జబర్దస్త్ చెప్తాడు నేను కూడా సురేష్ అన్న పేరు వచ్చింది కానీ పాపం ఓడిపోయింది ఎందుకు అనుకున్నా కానీ ఆయన ఉంటే తిరగలేదు దాని పని అయినట్టేపా అదే నా మనసులో కూడా అప్పటి నుంచి సురేష్ అన్న ఉంది కానీ సురేష్ అన్న ఉంటే మనం పక్కకి వెళ్తాం పంచాయతీ సురేష్ అన్న పోయి మనం కలిసి మాట్లాడినాం అనుకో ఆయన మనం చెప్పిన మాటలకి ఆయన ఇట్లా కాదురా అని కూడా అన్నాడు మనం మనం ఎందుకంటే మనం జరిగింది చెప్పుకుందాం అంతే న్యాయం అంతే అంతే అర్థమవుతుందా ఉన్నట్టు చెప్పుర్రి. దాన్ని బయటకు గుంజాలి మన ఇజ్జత్ మన ఎట్లా ఇచ్చిందో దాని ఇజ్జత్ మన ఎట్లా పోవాలి అర్థమవుతుంది ఎంత గేమ్ ఆడుతుంది అది మనతో అరే నేను ముందే చెప్తున్నా మాకు గవాయి నువ్వే ఉండాలి నేను రానంటున్నా అత్త అచ్చుడు కాదు ఇప్పుడు ఆ ఫోన్ నీదే ఫస్ట్ చెప్తున్నా ఆడ మందులు కొట్టుడు అవుతుంది మందులు నీ అప్పుడు అవుతుంది ఫస్ట్ చెప్తున్నాం మేము ఇది మాత్రం పక్క నన్ను కొడితే మంచిగా ఉంటుంది మంచిగా మరి ఎందుకు ఇచ్చినా ఫోన్ ఎందుకు ఇచ్చినావు నాకు ఫోన్ ఎందుకు ఇచ్చినావు తెలుసా పెడతా అని సురేష్ అన్న దగ్గరికి వద్దాంపా నేను ఉన్నట్టు చెప్తాడా ఉన్నాడే ఇప్పుడు మేము కూడా క్రియేట్ చేసి చెప్పమంటలేదు నేను హలో మంచిగా ఉన్నావా మంచిగా నువ్వు ఎట్లున్నావు మంచిగున్నావాయే మంచిగానే ఉన్నా తిన్నావా తిన్నా అవ్వెట్లుంది అవ్వ ఆరోగ్యం మంచిగుందా మంచిగానే ఉన్నారు డ్యూటీ పోయినావా పోయి ఇప్పుడే వచ్చిన నీ ఆరోగ్యం ఎట్లున్నదే మంచిగానే ఉన్నా నేను డ్యూటీకో ఇప్పుడే వచ్చినా ఇంత వండుకొని తినాలి ఇక ఇగో నీకోసము చైన్ తీసుకున్నా ఒకటి చైన్ ఏంది చైన్ తీసుకున్నావా బంగారు చైన్ తీసుకున్నా నీకోసం నా కోసం తీసుకున్నావానే ఎంత అయిందే ఇక మంచిగా అయింది కానీ తీసుకున్నా పంపిద్దామంటే వాళ్ళ అత్తతో పంపిస్తా ఇక నేను వాళ్ళ అత్తరాని చూస్తున్నా వాళ్ళతో పంపిస్తా నువ్వు రావా నేనేడొస్తాను ఇప్పుడు ఇక ఇప్పుడు రాను కానీ మన ఊరిలో వాళ్ళు అత్తరు వాళ్ళతో పంపిస్తా సరేనే సరే కానీ ఊర్లో చిన్నోడు పెద్దోడు అంతా నాకు ఫోన్ చేస్తున్నారు కథలేంది అసలు నాకు అర్థమైతలేదు ఏం చేయలేదు ఎందుకు ఇట్లా చేస్తున్నావే నేను ఇల్లు వదిలేసి ఊరు వదిలేసి ఇక్కడ వచ్చి దేశంలో ఉంటే గిట్ల ఎందుకు చేస్తున్నావే నాకు అర్థమైతలేదు చెప్పే మరి నేను ఇక్కడనే చావన్నా ఉండనా నాకు అర్థమైతలేదు గంత పెద్ద పెద్ద మాటలేదు నువ్వు మాట్లాడతాను పెద్ద పెద్ద మాట్లాడితే ఒక్కొక్కడనే మాటలకు నాకు ఇక్కడనే గుండె ఆగిపోయేటట్టున్నది ఏం చేయాలి మరి నేను ఇట్లా ఎందుకు చేస్తున్నావే నన్ను బతుకోమంటావా సావు అంటావా నువ్వు నేనేం చేయలేను గసంటి పని ఇట్లా చేసావు
ఒక్కొక్కడు అనే మాటలు ఉంటే నేను ఎన్న చచ్చిపోతా అనిపిస్తుంది నాకు. అర్థమవుతుందా? అట్లా మాట్లాడకే. ఎందుకు చేస్తున్నావే? ఇది కరెక్టే మరి నువ్వు చేసి ఇట్లా? నేనేం చేయలేదే, తెలిసో తెలియకనో ఏమో తప్పు చేసినా కానీ ఇంకోసారి చెయ్యా, నీకు దండం పెడతా, నువ్వేం చేసుకోకు. తెలియకుండా తప్పు కాదే, తెలియకుండా తప్పు కాదు. నువ్వు ఇట్లా చేస్తే నాకు పానం మంచిగా ఉంటుందా చెప్పు? తప్పు నాకు ఇక్కడ ఉండబుద్ధి అవుతుందా? నాకు ఊర్లో చిన్నోడు పెద్దోడు ఇంటి ముందటోడు ఇంటోడు కోడు నీ పిల్లం కానీ నాకు ఫోన్ చేస్తే నాకు చేసే పనులు చేయబుద్ధి అయితే లేదు. ఏం చేయమంటే చెప్పి నువ్వే చెప్పు, మరి నువ్వు చెప్పినట్టు చేస్తా. ఏమద్దు, నువ్వు మంచిగానే ఉండు, నేను మంచిగానే ఉంటా. నువ్వు మంచిగా ఉండు, నేను మంచిగానే ఉంటా, నేను ఎవరి జోలికి ఎట్లా పోను. మంచిగా ఉంటాను నువ్వు అట్లా చేసుకుంటుంటే నేను మంచిగా ఉంటానా? బుక్క తిన్నామంటే తిండి లోపల పోతలేదు. నేను ఎవరి జోలికి పోనే, నేను సప్పుడేకి ఇంట్లోనే తినుంటాను, నేను ఎవరి జోలికి పోను. కొంచెం నాకు ఏం చెప్పన్నా కూడా అర్థమైతే లేదు కానీ ఇక నువ్వు ఏం చెప్తావో నీకే తెలుసు. ఇక నేను ఏం చెప్పలేను, ఏం మాట్లాడలేను. నా కళ్ళ పొడి నీళ్ళు ఆగుతలేవు, ఇక ఏం మాట్లాడగా. నువ్వు నా కోసం ఇంత చేసినావు, నువ్వు దుబాయ్ పోయినావు, బంగారం కొనుకొచ్చినావు, నేను మాత్రం నేను అర్థం నీకేం తక్కువ చేసింది? నీ కాలుకి ఏం కాకుండా నువ్వు మంచిగా ఉండాలని చెప్పి అన్ని వదిలేసి నీకోసం నేను ఇంత ఇక్కడ కట్టపడితే నువ్వు ఏం చేస్తున్నావే చెప్పు. నీకు దండం పెడితేనే తప్పైంది, నేను మంచిగా ఉంటా. నువ్వు టైంకు తిను, డ్యూటీ అయ్యి మంచిగా, సరేనా? సరే సరే, జాగ్రత్తనే. సరే, అమ్మని కూడా కొంచెం మంచిగా చూసుకో. అమ్మని కూడా మంచిగా చూసుకో. అమ్మని 4 మాటలు ఏమనకు, అదేమన్నా 4 మాట్లాడినా కూడా నువ్వు వాడు చిన్నదా, నీకు అర్థమవుతుందా? సరేనయ్యా. పుట్టి పెరిగినప్పటి నుంచి ఇదే దేశాల పండు తిరుగుతున్నా, ఇదే దేశాల పంట ఉంటున్నా. అవ్వతోటి లేను, ఈ బాబుతోటి లేను. మీ అందరు మంచిగా ఉండాలని ఇక్కడ ఉంటున్నా నేను. కొంచెం అవ్వతోటి కూడా మంచిగా ఉండు, అది చెప్పినట్టు నువ్వు కొంచెం అర్థమైందా? సరేనే. సరే మరి ఉంటా. సరే. చూడుండ్రి అవలాల అక్కలాల ఆలకించేడి దాతలాల అలిపి నిలుపలేక మాట్లాడినందుకు ఆడదాని గతి ఎక్కడికి వచ్చిందో చూడుండ్రి. అత్తమ్మా, తప్పు చేసిన అత్తమ్మా. నేను ఒప్పుకున్నా కదా, నేను కూర్చుంటా. తప్పు చేసిన అత్తమ్మా, నేనైతే చెప్పలేదు, మరి ఆయనకి ఎట్లా తెలిసింది ముచ్చట? ఆడబట్టే ఎవరెవరో ఫోన్ చేసి అన్నారట ఇట్లనట కదా అని. నాకు చచ్చిపోబుద్ది అయితే మేకి సొట్టి ఎందుకు చేస్తారా అని అనమంటమ్మా. ఇప్పుడు మనం ఇక్కడ ఏడ్చుడు, అక్కడ ఏడ్చుడు. నువ్వు మంచిగా ఉంటే మనకి బాధలన్నీ ఉండునాయే. ఎవరు చెప్పిర్రో సూదిని ముళ్ళగడితే తాగుతాదే. తప్పైంది అత్తమ్మ, తప్పు చేసిన. ఇక నుంచి అన్న మంచిగా ఉండి. ఇక సరే అత్తమ్మ, మనకి ఒక్కసారి తెలిసింది, మళ్ళీసారి వెళ్తాడు మనిషిగా ఆడే. చేయనత్తమ్మ, నేను బచ్చేనే ఉంటా. బండ్లైతే బండ్లే ఓడలైతే రాజే కింకరుడైతాడు, కింకరుడే రాజైతాడు. ఉన్ననాడు నవ్వద్దు మానవుడు, లేనాడు ఏడవద్దు. కష్టం వచ్చినాడు బాధపడద్దు, సుఖం వచ్చినాడు నవ్వరాదు. 15 రోజు వెన్నెల 15 రోజుల అమావాస్య, వెలుగు వెన్నెల అమావాస్య. చీకటి అన్నారు, కొన్ని రోజుల కష్టం వెళ్ళదీయాలి, కొన్ని రోజుల సుఖం వెళ్ళదీయాలి. ఏ మానవుడైనా గురిగిలా ఇసు ఓసుకొని గుంజకు ముడి పెట్టుకొని రాలేదు. మానవుడు ఎన్ని రోజులకున్నా అక్కడోడ గాని ఇక్కడోడ కాదు. ఇది 4 వద్దుల పోగాటకం నరం మీద పుండు. లక్షాధికారైన లవణ మన్నవ గాని మెరుగు బంగారాన్ని ఎవరు మింగరు. కోట్లు సంపాదించిన కొంపల్నే పాడబడతాయి గాని మనిషిని కాట్ల పెట్టినాడు కాసు గవ్వ కూడా. చెప్పురా పిల్ల, ఏమైందిరా? అన్న ఒక పంచాయతీ పడ్డది తెంపాల మీరే. ఇక గ్రూపులలో చక్కెర కొడుతుంది, అదే పంచాదారా? అన్నది నిజమేనే, అన్న నూడ గెలిచింది, దాని కొవ్వు బాగా పాడైంది. ఇదే మొక్కలు వచ్చి పారేయాలి దాన్ని. సిగ్గుందారా? నా ఎంబడి తిరిగి నాకే చెప్తున్నావు నువ్వు? అవరా కొద్దిగానైనా సిగ్గుందారా మీకు? గాడిదలకు గాడిదలు ఉన్నారు, ఊళ్ళో మంచి పేరుతో బతుకుతారు. ఎట్లా బతకాలో ఏం కథ అన్నది కూడా తెలియదా మీకు? అన్న అట్లా కాదే, దండం పెడతా నువ్వు అట్లా అనకే. అదే అనవసరంగా మమ్మల్ని గెలికి ఫోటోలు దిగి ఫోటోలు బ్లాక్మెయిల్ చేసుకుంటూ మమ్మల్ని పైసలు అడుగుదామని చూసింది. మేము పైసలు ఇవ్వకపోతే ఫోటోలు బయట పెట్టింది. అది ఇవన్నీ కాదు, పంచాయతీ
చేద్దాం, దాన్ని పిలిపిద్దాం, మాట్లాడదాం. 50,000 మేము పెట్టుకుంటాం. అర్థమైందా? మాకు న్యాయం కావాలి. ఇప్పటికీ నాకు చెప్తున్నా, నాకు పిల్లనిద్దామంటే వాళ్ళు ముందుకు వస్తలేరు అన్న. ఇప్పటికీ ముచ్చట ఊరంతా పాకింది, నాకైతే మనసున పడతలేదు. నేను చచ్చిపోయే కాలంలో నన్నే కాపాడిరు అన్నాళ్ళు. నాకు తలకే ఖరాబ్ అవుతుంది. మీరే ముందు మీరే ఏదో నోటి తెలగొలేరు. మా బాధ ఏంటి చెప్పాలన్నా, మాలకి ఇంకోటి బదనం కావద్దు. మేము తాకులు తిన్నాం, మాలకి ఇంకోటి తాకులు తినద్దు. మా బాధకి ఇది. అందుకే మేము అంత పంచాయతీ. లేకపోతే మేము సపడే గుందు. మేము అట్లనే ఇంటికి పోయి లొల్లి పెట్టినాం, మాట్లాడడం చేసినాం, అయిపోయింది. ఇవన్నీ చేసినాక కూడా మళ్ళీ పూటలు కావాలని బదనం చేసింది మమ్మల్ని. సరే పిలిపిద్దాం మరి. మీ అన్న ఒకటి పోయి బీడిచ్చిరా పోరు, ఇంకేంది. మాలకి వెళ్ళంటే వాళ్ళు పోతారే, పోతారా? నేను పోను. నేను ఎందుకు పోతా? ఎందుకోరా? నేను పోతా. మీ పంచాయతీ నా పంచాయతీ? నీ పని చేద్దాం. పోరాడే ఇస్తావు దానికి. పొమ్మంటేనే పోవా? నేను పోను. పిసా పిసా నాటకాలు లేకు, సపరేగా పో. నేను పోను. నేను పోతా. ఓరా పోను. పోవా? ఏమైనా ఉంటే లొల్లి ఎందుకు, ఏమైనా ఉంటే వెనక సరి చూసుకున్నాం. నువ్వే రాబో. నువ్వు చెప్తున్నావు అటు పోతున్నావు. మరి పొద్దుగల పంచాయతీ దింపుదామే. అరే తొందర పోయిరారా రే. రాజా ఉన్నారా? ఏంది ఇగో బీడి మిమ్మల్ని పిలిపించిర్రు. బీడ అత్తమ్మా ఇరా గిన బీడి పట్టుకొని వచ్చిండు. ఏంది పిల్ల బీడెక్కడిది? పిలిపించిర్రు మిమ్మల్ని. ఎందుకు? ఇచ్చి చెప్పంట. మీకు తెలియదా ఏం జరిగిందో? రేపు పొద్దున పెద్ద మనుషులు జమ అవుతుర్రు. మీ మీద 50,000 జనవరి పెడుతున్నాం మేము. చక్కగా రారి. ఇగో 50,000 ఇగో పట్టు.